ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవ, నీ యొక్క నామానికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నాం. అయోగ్యులము, నీ యొక్క సన్నిధిలో మేము నిలబడుటకు కూడా అర్హత లేదు, మేము ఉండుటకు అర్హత లేదు. అయితే ప్రభా, యవనస్తులను నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు. యవనస్తుల ఎడల నీ యొక్క ఉద్దేశములు ఎంతో గొప్పవైనవి దేవా. వారి బలమును, వారి యొక్క శక్తిని నీవు నాయన వాడుకోవాలని ఆశపడుతున్నావు దేవా. మరి మేమందరం నీకు వాడబడి పాత్రలు ఉండటకు సహాయం చేయండి. మా యొక్క ప్రతి బలహీనతను ముట్టండి. మరి యొక్క సమయంలో నీ పాసనకి మేము వచ్చినాం, నేను స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ యొక్క కృపను జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే నీవిచ్చే హెచ్చరికలను గ్రహించుకునే శక్తిని దయచేయండి దేవా. నీ యొక్క పనిలో వాడబడుటకు నేను పాత్రుడను గాను, నేను ఉపయోగపడుటకు నాలో ఏం మంచి లేదు, నాలో అంత చెడుగే. అయితే ప్రభా, ప్రేమించి నన్ను ఎన్నుకున్న దేవా, ప్రేమించి నన్ను వాడుకుంటున్న దేవా, ప్రేమించి నన్ను కడిగి ఇక్కడ నన్ను నిలబెట్టిన దేవా, నేను స్తుతిస్తూ దేవా నీ మహిమార్థమై వాడబడినట్లుగా ఓ తండ్రి, మాకు అందరికీ కావాల్సిన మాటలు దయచేయండి. వ్యర్థముగా మేము వెళ్ళిపోకుండా సహాయం చేసి నడిపించమని నేను మహిమపరచు ఈ యొక్క సమయంను ఓ ప్రభా, హృదయం అంతటితో నేను స్తుతించి మహిమపరిచే భాగ్యం దయచేయమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవేదిక. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరుగలేదు. మనలేను నేను చూడక మహాఘనుడనా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక.
సమమైన బలమైన వారెవరు లేరే జగమందు, నేనెందు వెదకినను. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా. నా మదిలో నా మహారాజు నీవేనయ్యా, ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా. నీ నామం కీర్తించి ఆరాధింతును, నీ నామం కీర్తించి ఆరాధింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక, మహాఘనుడనా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు, వేరే ఆశయమియు లేదు నాకిలలో. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా, ఆపాదమస్తకం నీకేగా అంకితం. నా శ్వాస నిశ్వాసయు నీవేనయ్యా, నా జీవితాద్యంతం నీవేనయ్యా. నీ కొరకే నేనిలలో జీవింతును, నీ కొరకే నేనిలలో జీవింతును. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరుగలేదు. మనలేను నేను చూడక, మహాఘనుడనా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ.
శాశ్వతమైనది, ఎంతో మధురమైనది. నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకునే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నీకు ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక ఆశ్రయమైతివి నీవు, జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. శాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము, నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా, రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము,
నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. మీరేమైనా పాట చెప్తారా? పరిశుద్ధుడా అని వేలాది దేవతలతో కొనియాడబడుచుతున్న నా యేసయ్య, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నా ప్రాణం నా సర్వం నా జీవం నీవయ్యా, రక్షించే కాపరి నీవేగా యేసయ్యా, నా ప్రాణం నా సర్వం నా జీవం నీవయ్యా, రక్షించే కాపరివి నీవేగా యేసయ్యా, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా సర్వాధికారివి నీవేనయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నా సర్వాధికారివి నీవేనయ్యా, నా ప్రాణం నా సర్వం నా జీవం నీవయ్యా, రక్షించే కాపరివి నీవేగా యేసయ్యా, నా ప్రాణం నా సర్వం నా జీవం నీవయ్యా, రక్షించే కాపరివి నీవేగా యేసయ్యా, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నా ప్రాణం నా సర్వం నా జీవం నీవయ్యా, రక్షించే కాపరివి నీవేగా యేసయ్యా, నా ప్రాణం నా సర్వం నా జీవం నీవయ్యా, రక్షించే కాపరివి నీ
యేసయ్యా, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, పరిశుద్ధుడా అని వేలాది దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా. ప్రేమించేదని అధికము కాదు, ఆరాధించున్న ఆసక్తితో. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన. నన్ను చూచవే వందనమయ్యా, ఎల్లోయి ఎల్లోయి, నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన
పల్లవి ఒక చరణం పాడేసి వాక్యంలోనికి వెళ్దాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమ. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను దిరుగన్. హృదయమంతటితో పాడుతాను. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను తిరుగన్. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నీవేను దిరుగన్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను దిరుగన్. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా, నీవేను దిరుగన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, నీ యొక్క నామానికి స్తోత్రములు. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించే మంచి భాగ్యంను మాకు ఇచ్చిన స్తోత్రములు. ప్రభా, మీ యొక్క వాక్యం వినుటకు మా యొక్క హృదయంలో తెరవండి. మీ వాక్యము మా హృదయంలో పని చేయనట్లుగా సహాయం చేయండి. దేవా, లూదియా ఆ వాక్యము ధ్యానించుచున్న స్త్రీలతో ధ్యానించున్న ప్రదేశంలో అలా కూర్చొని ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము హృదయానికి తాకినప్పుడు, నీవు తన హృదయంను తెరిచినప్పుడు వెంటనే ఆ వాక్యము లోపలికి వెళ్ళి పనిచేసినది. దేవా, మా హృదయములు ఎందుకు మండుచుండడం లేదో అది మేము పరీక్షించుకునే కృపను దయచేయండి. నా మట్టుకు నేను అపవిత్రుడనని ఒప్పుకొనొచ్చున్నాను. నీ వాక్యంను త్రోసేసిన వాడను, నీ వాక్యం నాకు దూరంగా బ్రతికిన వాడను ఒప్పుకొనొచ్చున్నాను. దయతో కనికరించండి. నీ వాక్యం మా జీవితంలో పని చేయనట్లుగా సహాయం చేయండి. నన్ను మరుగుపరిచి ఈ యొక్క సమయంలో నన్ను మరుగుపరిచి నీవే నీ యొక్క ముఖ కాంతిని ప్రకాశింపజేయమని నీ సన్నిధిలో వేడుకొనొచ్చు. నీ వాక్యము మనుషులకి అందరికీ తాకున్నట్లుగా, ప్రతి ఒక్క హృదయము తాకున్నట్లుగా సహాయం చేసి నడిపించమని క్రీస్తు ప్రభునామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని,
చాలు, అంతవరకు చాలు. మళ్ళీ చదువుకుందాం. సౌలు రాజును తొలగించినప్పుడు, సౌలు రాజు దేవునికి అయిష్టంగా ఉన్నప్పుడు, సౌలు రాజు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకుంటున్నాడు. దీన్నే మనం ఏం చెప్పొచ్చు అంటే సెలెక్షన్. ఈ యొక్క దినంన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే సెలెక్షన్. దేవుడు ఎన్నుకొనుట. ఇక్కడ దావీదును దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ దావీదును గురించి దేవుడు ఏమని చెప్తున్నా అంటే, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాడు. కనుగొనడం అంటే ఇంగ్లీష్లో ఏమని రాయబడుతుందో ఒకసారి చూడండి. ఐ హ్యావ్ ఫౌండ్ డేవిడ్. దేవుడు దావీదు దేవునికి దొరికినాడంట. ఐ హ్యావ్ ఫౌండ్ డేవిడ్ అంటే దేవుడు ఎంతగా వెతికింటాడో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు దేవుడు సెలెక్ట్ చేసుకోగలుగుతాడంటే, వెతికి ఆయనకి ఇష్టమైన పాత్ర ఏదో అది సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ దినాన మనము ఆ సెలెక్షన్లో ఉన్నామో లేదో మనము ప్రశ్నించుకోవాలి. మొదటి ప్రశ్న, మన ఒక్కొక్కరి జీవితంలో మనం ఒకసారి పరిశీలించుకుందాం, క్వశ్చన్ చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రేమించినాడు, దేవుడు మనకు ఊపిరినిచ్చినాడు, దేవుడు మనల్ని జీవింపజేస్తున్నాడు. అంతవరకు బాగుంది. అయితే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడా? ఈ దినంన ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో తెలుసా మీకు? యుద్ధములు, వరదలు, ప్రళయములు. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? న్యూస్ అప్డేట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడున్న న్యూస్ అప్డేట్, దుబాయ్లో ఫ్లడ్స్ వచ్చేసినాయి. భయంకరమైన దుబాయ్ ఎడారి ప్రాంతంలో ఫ్లడ్స్. సరే, ఇస్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇస్రాయెల్ దేశముకి పాలస్తీనా దేశానికి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ యుద్ధం ఉండగానే ఇప్పుడు ఇరాన్తో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. ఎవరితో? ఇరాన్తో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇవన్నీ ప్రవచనాలకి అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి, ప్రాఫెసీస్కి అనుగుణంగా జరుగుతున్నాయి. దీంట్లో ఏ మూలనైనా నేను మొన్న ఒక డాక్టర్ గారు చెప్తున్న మాటను విన్నప్పుడు ఆశ్చర్యమైంది. ఏంటంటే, ఆమె డ్యూటీ కోసం వెళ్తుంది, నెల్లూరుకి వెళ్తూ ఉన్నారు డాక్టర్ గారు. అయితే వాళ్ళు ముందర వెళ్ళిన బస్సులో ఒక ఆమె ఎండకి చనిపోయింది, బస్సులోనే చనిపోయిందంట. ఆ బస్సును నెల్లూరు తీసుకుపోయి మళ్ళీ రిటర్న్ అదే బస్సుని వెనక్కి తీసుకొని వచ్చినారు. ప్రాణాలు ఎట్లా పోతాయో కూడా తెలియడంలే, మనుషులు ఎంతమంది చనిపోతున్నారో తెలియడంలే. అలాంటి సమయంలో దేవుడు మనకు ఊపిరినిస్తున్నాడు. అలాంటి సమయంలో దేవుడు మనకు బ్రతుకునిస్తున్నాడు. బ్రతుకు అని చెప్తున్నాడు. మనము హెచ్కేఎల్ గ్రంథంలో చూసినాం, బ్రతుకుమని చెప్తున్నాడు. సరే, దేవుడు మనకు బ్రతకమని చెప్తున్నాడు, బ్రతుకునిస్తున్నాడు, ఊపిరినిస్తున్నాడు, ఆయన కనికరం చూపిస్తున్నాడు, ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడు, మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. అంతవరకు ఓకే. అయితే దేవుని సెలెక్షన్లో మనం ఉన్నామా? ఈ సెలెక్షన్లో లేకపోతే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ సెలెక్షన్లో లేకపోతే సిలువను గూర్చిన వార్త వారికి వెరితనంగా ఉంటుందంట, సెలెక్షన్లో లేకపోతే. అందుకే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, జ్ఞానము లేని వారిని, ఎన్నిక లేని వారిని,
తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడంట. కానీ గనులు, గొప్పవాళ్ళు వారికందరికీ సిలువను గూర్చిన వార్త వెరితనంగా ఉంటుంది. ఇప్పుడు సిలువను గూర్చిన వార్త మనకు వెరితనంగా ఉందంటే మనము ఏమనుకుంటున్నాం? మనం గొప్పవారం అని అనుకుంటున్నాం. దేంట్లో గొప్పవారమే? ఇప్పుడు సిలువను గూర్చిన వార్త వింటున్నామా? వింటున్నాం, దాన్ని అంగీకరిస్తున్నామా? రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని దేవుని వాక్యం ఉంది. అదే సిలువను గూర్చిన వార్త మనం అంతా వింటున్నాం. ఆ సిలువను గూర్చిన వార్త వింటున్నప్పుడు మనలో రక్షణ కలుగుతుందా? దేవుని శక్తి మనలో వస్తుందా? సిలువలో ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది సిలువలో? కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. నిరాయుధులుగా చేసినాడంట. అంటే జయోత్సవం చేసినాడని అక్కడ రాయబడుతుంది. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో. త్వరగా చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. క్షమించండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి. 13 నుంచి చదువుతున్నాడు, చూసుకొని జాగ్రత్తగా. మృతులై ఉండగా వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన సిలువకు కొట్టి చేవ్రాతను తుడిచివేసి ఎత్తివేసి క్షమించి చేసెను. తర్వాత ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనుపర్చెను. సిలువలో సాతాను యొక్క బలంనంతటినీ, పాపం యొక్క బలమంతటినీ కూల్చివేసినాడు, ఓడించినాడు. ఇప్పుడు పాపం నాకు బలం ఉంటే, పాపం నాకు జీతము మరణం. పాపం నాకు బలం ఉంటే ఈ దినమున నీవు నేను చనిపోవాల్సిన వారు. ఈ దినాన మనము చనిపోవాల్సిన వారు. అయితే దేవుడు ఆ యొక్క మన అపరాధములన్నిటినీ క్షమించి ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే ఆ సిలువలో చేసిన గొప్ప కార్యం అది. అంటే ఆ సిలువ శక్తిని మనము పొందుకోలేకున్నాం. దేవునిని తెలుసుకొనని వారు, పాపం నుంచి విడుదల పొందలేని వారంతా కూడా సిలువ శక్తిని పొందుకోలేని వారు. అయితే దేవుడు దావీదును ఎన్నుకుంటున్నాడు. అందుకొరకే దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్న మాట, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాడు, వెతికి కనుగొన్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఈ దినాన మనల్ని వెతుకుతున్నాడు. అయితే దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితులు అన్నమా. దావీదు గురించి రాయబడుతున్న మాటలు ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. ఆయనకు సెలెక్షన్ ఎట్లా జరిగిందో ఒకసారి చూస్తాం. 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. శుద్ధి చేసి అనుకున్నాను.
ఉమ్. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ యొక్క సెలక్షన్లో దేవుడు దావీదును కనుగొనుటకై వెతికిన కార్యం అది. ఇక్కడ యెషయి యొక్క కుమారులను అందరినీ పిలిచి వారిని సెలక్షన్లోకి పిలిచినాడు. ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు కానీ అక్కడ రాయబడుతున్న మాట ఏం తెలుసా? యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. ఏం చేసినాడంట? శుద్ధి చేసి బలి అర్పించినాడు. ఎవరి కోసము? యెషయి తన కుమారుల కోసం కదా. ఇప్పుడు దాంట్లో దావీదు ఉన్నాడా? లేడు. అంటే దేవుడు పై రూపంను లక్ష్య పెట్టడనే దానికి ఇదొక నిజ సంఘటన. చూడండి, వీరిని అందరినీ శుద్ధి చేసి వారి కొరకు బలి అర్పించినాడు. వారందరినీ ఒక్కొక్కరిగా సెలక్షన్లోకి పిలుస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇతడు కాదు. ఇప్పుడు దావీదుని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నట్టు? మరి దావీదును ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నట్టు? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను, కర్రవియు గడ్డివియు ఉండును. వాటిలో కొన్ని ఘనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎట్లా సెలెక్ట్ చేయబడినాడు? తన్ను తాను పవిత్రపరచుకొని. అక్కడ బలి పశువును వధించి వారిని శుద్ధి చేసి బలి అర్పించినారు వాళ్ళ కోసము. అయితే ఇతన్ని అలాగూ సెలెక్ట్ చేయలేదు దేవుడు. అలాగూ సెలెక్ట్ చేయలేదు. ఈ దినాల్లో యవనస్తుల హృదయము ఎలాగుందో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకునేదానికి నిన్ను వెతుకుతున్నప్పుడు, మీలో ఒక్కొక్కరిని వెతుకుతున్నప్పుడు మీ హృదయంలో ఎట్లున్నాయి? పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఉన్నాయా? నా హృదయం పరిశుద్ధపరచబడి ఉన్నదా? ఇది దేవుడు వెతికే కార్యం. అందుకు దావీదును కనుగొన్నాడు, అట్లా వెతికి కనుగొన్నాడు. అందుకే వాక్యం అంటుంది, ఎవడు దీనుడై నా మాట విని వణుకుచునునో వాడిని నేను దృష్టిస్తాను అంటాడు. ఇంకో దగ్గర రాయబడుతుంది, తన ఎడల యథార్థ హృదయం గలవాడిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయను. దేవుడు వెతికే ప్రాసెస్లో యథార్థత ఎవరికుందో, దీనుడై ఎవరున్నారో, ఎవరు పవిత్రపరచుకున్నారో, ఎవరు పరిశుద్ధపరచబడి ఉన్నారో దేవుడు వెతుకుతుంటాడు. అలాగూ సెలెక్ట్ చేసుకున్నాడు దావీదును. దినాల్లో యవనస్తులకు అలాంటి పరిశుద్ధత, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకోవాలి, దేవుడు నన్ను వాడుకోవాలి అని ఎవరికన్నా ఆశ ఉందా? మరియా గూర్చి చాలాసార్లు వింటాం. మరియా కానీ యోసేపు కానీ ఎలాగ సెలెక్ట్ చేయబడినారు? వారందరూ కూడా తృణీకరింపబడినవాడు. యోసేపు తృణీకరింపబడినవాడు. ఇంకా యాకోబు
స్థిరము లేనివాడు, బలహీనుడు, వీళ్ళందరినీ దేవుడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు. గిద్యోనుని ఎలాగ సెలెక్ట్ చేసుకున్నా చెప్పండి. ఎక్కడో గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ భయంతో ఉంటే అతన్ని ఒకటే మాట అన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడ. అతని పరిస్థితి ఏంటి? భయపడుతున్నాడు, భయస్థుడు, భయపడుతుంటే దేవుడు అన్న మాట ఏంటి? బలాఢ్యుడు. అయిపోయి సెలక్షన్, దేవుని సెలక్షన్ అట్లుంటుంది. అందుకే దేవుని మాట క్లియర్గా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనమా, 28 అతిశయింపకున్నట్లు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నుండి నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని అలాగూ ఏర్పరచుకున్నాడు దేవుడు. అలాగూ దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదును కానీ, యాకోబును కానీ, యోసేపును కానీ, మరియని కానీ, గిద్యోనును కానీ దేవుడు సెలెక్షన్ ఎట్లుంటుంది. దీని కొరకు దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకోవాలనే ఆశ ఎవరికుందో వారు వారి యొక్క జీవితమును అలాగూ దీనత్వంతో, తగ్గింపుతో, దేవునికి లోబడినట్లుగా తమను తాము అప్పగించుకుంటారు, తమను తాము పరిశుద్ధపరచుకుంటారు. ఇప్పుడు దేవుడు దావీదును ఎలాగో ఎరిగి ఉన్నాడో, దావీదు కూడా దేవుని ఎరిగి ఉన్నాడు. దేవుని ఎరిగి ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి ఎట్లా తెలుసు దేవుడు అంటే? అతన్ని గొర్రెలు మేపేదానికి పంపిస్తున్నారు. అంటే అతని యొక్క సమయము, అతని యొక్క జీవితం అంతా కూడా ఆ గొర్రెలతో ఉంది అంతవరకు. అంతేనా? హేబేలు అర్పణని దేవుడు ఎలాగ అంగీకరించినాడు? అతను కూడా గొర్రెలను కాచుకునేవాడే. మోషేని ఎట్లా ఏర్పరచుకున్నాడు? గొర్రెలను కాచుకునేవాడే. ఈ గొర్రెల్ని కాచుకునేవారుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ గొర్రెలను కాచుకునేవారు దేవునితో సంబంధం కలిగి ఉండేవారు. దేవుడు వారితో పర్సనల్ కాంటాక్ట్ కలిగి ఉంటాడు. మోషే దేవునితో సంబంధం కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. సరే, ఆ యొక్క మిద్యానులో ఆ యొక్క గొర్రెలను మేపుకుంటున్నప్పుడు దేవుని యొక్క దర్శనం చూచినాడు. దేవుడు వెతుకుతున్నాడు. అప్పటికే దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. సరే, దేవుని వెతుకుతున్నాడు, దేవుడు అతన్ని వెతుకుతున్నాడు. ఒక సమయంలో ఇతను దేవునితో కాంటాక్ట్లోకి వచ్చినాడు. ఎవరు? మోషే. అలాగనే దావీదైనా హేబేలైనా కూడా గొర్రెలను మేపుకునేవారైనా కూడా దేవునితో సంబంధం కలిగిన వారు. అందుకే దేవుని ఎరిగిన వారని చెప్పచ్చు. దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారు ఎలాగుంటారంటే, ఒకసారి చూడండి, యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. తర్వాత చేయడు. 6వ వచనం,
చూడను లేదు, ఎరుగను లేదు. ఏమంటే పాపము చేయవాడు ఆయన చూడని లేదు, ఎరుగని లేదు. ఇప్పుడు మనము పాపము చేయు వారమై ఉన్నామంటే, పాపము చేయు స్థితిలో ఉన్నామంటే మనలో ఎలాంటి పాపములు ఉన్నాయో, ఏమైనా కాలంలో వచ్చే పాపములు ఏవేవి ఉన్నాయో, అపవిత్రత ఏమేమి ఉందో, దుష్టత్వం ఏమేమి ఉన్నదో, ఇవి ఉన్నట్లయితే దేవుడు తెలియనివారు. దేవుడు అంటే తెలియనివారు. పాపము చేసేవారు దేవుని చూడలేదు, ఎరుగలేదని వాక్యం రాయబడుతుంది. ఇన్ని దినములు దేవుని సన్నిధిలో వాక్యం విని మన పరిస్థితి ఏం తెలుసా? వి డోంట్ నో గాడ్. దేవుని యొక్క ముఖమును చూడని వారు, దేవుని యొక్క శక్తిని చూడని వారు, అలాంటి వారు దేవుడు సెలెక్ట్ చేసుకోలేడు. ఇప్పుడు దావీదు దేవుని ఎరిగినవాడు. చెప్పినాను కదా, దేవునితో సహవాసం కలిగి ఉంటారు. దావీదు కానీ, హేబేలు కానీ, లేదా గొర్రెలను కాచుకునేవారు దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు. యాకోబు విషయంలో కూడా దేవునితో సహవాసం, దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నవారు. వీరు గొర్రెలను కాచుకునేవారే, కానీ దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అలాగూ దేవుని ఎరిగిన వాడై పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఉపయోగపడు పాత్రగా, దేవుడు ఉపయోగించుకునే పాత్రగా దావీదు ఉన్నాడు. అలాగూ దేవుడు వెతికినప్పుడు ఎవరు యథార్థ హృదయం గలవారై ఉంటారని దేవుడు వెతికినప్పుడు దావీదు కనపడినాడు. నీవు నేను ఎట్లాంటి హృదయంతో ఉన్నామో, దేవుడు ఇన్ని దినం నుంచి వెతుకుతున్నా దేవుని కొరకు నిలబడేవారు ఒక్కరన్నా ఉన్నారా? దేవుని కొరకు జీవించేవారు ఒక్కరన్నా ఉన్నారా? దేవుని కొరకు తమను తాము పవిత్రంగా ఉంచుకునేవారు. ఆ సెలక్షన్లో నీవు ఉంటావా, నేను ఉంటానా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. దేవుని సెలక్షన్లో ఉంటామా? ఎంతమంది ఉంటారో నేను చేయెత్తండి. నేను దేవుని సెలక్షన్లో ఉన్నాను. ఎవరైనా ఉన్నాను అని చేయెత్తగలరా? దేవుడు నన్ను కనుగొన్నాడని చెప్పగలరా? సరే, దేవుడు నిన్ను గూర్చి, దావీదు గూర్చి ఎలాగో చెప్పినాడో, దావీదును కనుగొంటిని అని చెప్పినాడో, నిన్ను గూర్చి ఆ మాట చెప్పగలడా? అట్లాంటి జీవితాలు ఉన్నాయా? అట్లాంటి పవిత్రత ఉందా? పరిశుద్ధం పరచబడి ఉన్నామా? ఇక దేనికి మనం జీవించే జీవితం? దేవుడే ఏర్పాటు చేసుకోలేకపోతే, దేవుడే సెలెక్ట్ చేసుకోలేకపోతే, నిన్ను సృజించిన సృష్టికర్తనే నిన్ను తృణీకరిస్తే, ఇతడు నాకు పనికిరాడని తృణీకరిస్తే, సౌలుని ఏమంటే, సౌలుని గురించి ఏమంటుంది? ఏం వాక్యం అని చెప్తుంది? ఒకసారి చదవండి. 13వ అధ్యాయంలో 22వ వచనం త్వరగా చదవండి. త్వరగా చదవండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. ఏమంట? సౌలును తొలగించినాడు, తృణీకరించినాడు. ఇప్పుడు మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈ వస్తువు నాకొద్దు. ఏమైనా మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది నాకొద్దు, లేదా డ్రెస్సెస్ సెలెక్షన్ అప్పుడు ఇదొద్దు, నాకు ఇదొద్దు, ఇది కావాలా, మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఎలాగో సెలెక్ట్ చేసుకుంటున్నాడు. చేసుకునేదానికి రెడీగా ఉంటే మనం ఎవ్వరిమీ పనికి రాకుండా ఉన్నాం. దేవుడు తృణీకరించే వరంగా ఉన్నాం. అర్థమవుతుందా? ఆ సీరియస్నెస్ అర్థమవుతుందా? ఆ తీవ్రత అర్థమవుతుందా? దేవుడు నాకు ఇది వద్దు, వీడు వేస్ట్ పీస్, ఇతను వద్దు అని తృణీకరించే పరిస్థితిలో నీవు నేనున్నాం.
దేవుడు తృణీకరించిన తర్వాత మనం బ్రతికేదే వేస్ట్. అంతేనా? అది బంగారైనా ఒకటే, అక్కడ రాయబడుతుంది బంగారు వెండి వెలగల రాళ్ళు ఉన్నా కూడా వేస్టే, వేస్ట్ పీస్. దాన్ని పక్కన పెట్టాల్సిందే. నువ్వు బంగారైనా, వెండి అయినా, బంగారు కొండ అయినా, ఏమైనా కూడా నువ్వు పక్కకు ఉండాల్సిందే. ఎందుకు? దేవుడే తృణీకరించినాడు. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలియడంలే, కానీ దేవుడు మనల్ని తృణీకరించినాడు. ఇప్పటికైనా దేవుడు సెలెక్ట్ చేసుకునే దానికి పవిత్రంగా మన జీవితాన్ని కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవాని యొక్క నామానికి స్తోత్రములు. దావీదుని ఎన్నుకున్న ఆ యొక్క విధానము ఎంతో గొప్పది. ఓ ప్రభా, ఆవిడ అంటున్న మాట దేవుని వాక్యం సెలుస్తుంది. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటినని చెప్తున్నా. ఐ హ్యావ్ ఫౌండ్ డేవిడ్. ఓ ప్రభా, నీవు కనుగొన్నావు, దొరికినాడు. అలాగ దొరికేదానికి ఎంత పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడో. అయితే అక్కడ పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడని రాయబడలేదు, కానీ నీ వాక్యంలో చూసుకుంటున్న ఆ యొక్క రెఫరెన్సెస్ని మేము గమనించినప్పుడు, ఓ ప్రభా, పవిత్రముగా పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉన్నప్పుడు యజమానుడు వాడుకుంటాడని సెలవిస్తుంది. అలాగూ దావీదుని వాడుకున్నావు నువ్వు, అలాగూ దావీదుని ఎన్నుకున్నావు. అక్కడ నాయన వారి యొక్క సహోదరులు శుద్ధి చేయబడి వారి కొరకై బలి ఇవ్వబడిన వారు ఎన్నిక చేయబడలేదు, కానీ నీ యొక్క రక్తముతో శుద్ధి చేసి నీ యొక్క ఆత్మతో నింపిన దావీదు మాత్రమే ఎన్నుకోబడినాడు. మేము అలాంటి వరంగా ఉండాలి. ఇప్పటికే మేము నీ చేత తృణీకరింపబడిన వరంగా ఉన్నాం. మీరు మాకు అవసరం లేదు, మీరు నాకు అవసరం లేదు అనే విధంగా తృణీకరింపబడినాం. అయితే ప్రభా, నీవు ఇంకా ఎదురు చూస్తున్నావు. మమ్మల్ని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకునే దానికి ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభా, మేము గ్రహించుకునే కృపను దయచేసి నడిపించమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనతో నిత్యం తోడేయండి. ఆయన యొక్క పరిశుద్ధతలో కొనసాగునట్లుగా ప్రతి నీచ కార్యము, అపవిత్రత నుంచి దూరముగా వెళ్ళిపోయి దేవుడు ఎన్నుకొనున్నట్లుగా, దేవుడు కనుగొనున్నట్లుగా మన జీవితంలో ఆత్మదేవుడు భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్.